ఈ మేడం అసలు ఈ సబితమ్మ ఉన్నప్పుడు ఇలాంటి జీవోలు వచ్చినాయా అని అన్నారు. మేము కూడా నోరెళ్ళ పెట్టినాం. మరి వచ్చినాయా ఉన్నప్పుడు కదా అదే మాకు అదే అర్థం కాలేదు. మరి మతి ఉంటే మాట్లాడినా, మతి లేక మాట్లాడినా, లేకపోతే వాళ్ళు ఎట్లా మాట్లాడిరో అసలు వాళ్ళ గురించి మాట్లాడాలని మేము అనుకోవట్లే. విషయానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. విషయం ఏంటంటే జీవోలన్నీ కూడా అంటే కొన్ని కాంగ్రెస్ కూడా వేసింది, ఇప్పుడు వచ్చినాయి, బీఆర్ఎస్ కూడా వేసింది. సంపినోళ్ళే వచ్చి పిండం పెట్టినట్టు ఇప్పుడు వాళ్ళు మేము వచ్చి మేము బాగు చేస్తామని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళేమో మాకు ఇంకా సమయం ఇవ్వండి, ఇంకా సమయం ఇవ్వండి అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. నేను ఏమంటున్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీలను, దిల్సుఖ్ నగర్ లను, అశోక్ నగర్ చౌరస్తాలను, లేకపోతే దగ్గరపట్ల సెక్రటేరియట్ కానో కాంగ్రెస్ వాళ్ళ గల్లాలు బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకోరి, బీఆర్ఎస్ వాళ్ళ గల్లాలు కాంగ్రెస్ వాళ్ళు పట్టుకోరి. మీరు కొట్లాడుకోరు గాని మధ్యలో వచ్చిన వాళ్ళు నిరుద్యోగులని నలిపడం ఎందుకు, మా మీద బురద చల్లడం ఎందుకు, మా జీవితాలను ఆగం చేసుడు ఎందుకు? మీకు తెలంగాణలో మేధావులు కరువైరా? మీకు తెలంగాణలో ప్రతినిధులు చర్చలు జరిపే వాళ్ళు కరువైరా? మీరెందుకు మేధావులతో చర్చిస్తలేరు? ఏది కరెక్టు, ఏ జీవో కరెక్టు, ఏ జీవో? ఈ రోజు కేసుల వల్ల మాకు నోటిఫికేషన్స్ లేట్ అవుతున్నాయని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంత లూప్ హోల్స్ ఉన్న నోటిఫికేషన్స్ ఎందుకు వేస్తున్నారు మీరు? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో వచ్చిన నోటిఫికేషన్స్ లో లూప్ హోల్స్ ఉండడం వల్లనే పడిపోయిందన్న సంగతి నీకు తెలుసు. అడిగంటిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సింహాసనం మీద కూర్చున్న దానికి కారణం అదే అని నీకు తెలుసు. నువ్వు ముఖ్యమంత్రి అయితవని నువ్వు కలగన్నావో కలగనలేదో మాకు తెలియదు, కానీ నువ్వు అయినావంటే కారణం అదే అని తెలుసు. మరి దానికి అన్ని తెలిసి నువ్వు ఎంత జాగ్రత్త చేయాలి నోటిఫికేషన్స్? నేనేమంటున్నా, నీకు అన్ని తెలిసి నువ్వు నోటిఫికేషన్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్త చేయాలి? వేయకుండా ఈ రోజు లూప్ హోల్స్ తో వేసి అన్ని కోట్లల్లో చిక్కుముడులతో ఉన్నాయి, అవి విడిపియానికే మాకు టైం పడుతుంది అని అంటే అసలు ఏమని మాట్లాడాలి? మేము ఎట్లా తిట్టాలి మిమ్మల్ని? ఏ మాటతో మిమ్మల్ని దూషించాలి? ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి గౌరవంతో మాట్లాడుతా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా నేను కష్టపడి పైకొచ్చినా, కేసులు పెట్టుకొని పైకొచ్చినా అని ఆ కళ్ళల్లో నీళ్లు తీసుకొని మాట్లాడిన రోజులు ఉన్నాయి. మరి మా నిరుద్యోగుల కన్నీళ్ళు ఎందుకు కనిపిస్తలేవు నీకు? నిరుద్యోగుల బాధలు ఎందుకు కనిపిస్తలేవు నీకు? ఎట్లా పోయిన అహంకార నేతలందరూ కూడా కింద పడ్డారు. నియంతృత్వ పాలన చేసిన వాళ్ళకు తెలంగాణలో స్థానం లేదు, రాదు కూడా. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలంగాణ ప్రాంతీయ పార్టీలు ఏవైనా, నేషనల్ పార్టీలు ఏవైనా, తెలంగాణ ప్రాంతం అనేది విభిన్న ప్రాంతం. ఇక్కడ నిరుద్యోగులు విభిన్న వర్గాలు, విభిన్న ప్రజలు, విభిన్న ఆచారాలు కలిగినటువంటి ప్రజలు తెలివిగలవారు, అంత పిచ్చోళ్ళు కాదు. ఈ రోజు నిరుద్యోగులు వచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే ఇష్టం, మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ కి ఏమంటే వేస్తామనంటే ఎవరు చూసుకుంటూ కూర్చుంటారన్న? ఉస్మానియా యూనివర్సిటీలో 1200 మంది అమరవీరులు త్యాగాలు చేస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడిన రాష్ట్రంలో కూడా మీరు ఉద్యోగాలు వాళ్ళు ఇయ్యలేదు, మీరు ఇయ్యలేరు. ఏమన్నంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటారు, మీరు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇక కొట్టుకోలే మీ జీవితం. వీడిని తిట్టకపోతే వానికి నిద్ర పట్టదు, వాడిని తిట్టకపోతే వీనికి నిద్ర పట్టదు. మధ్యలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పక్కన పెడతారు. దీన్ని ఏమంటారు తెలుసా? చేతగాక తప్పించుకునేటువంటి పనులు, సాకులు చెప్పి పక్కకు జరుగుతారన్నమాట. ఇది ఎంతో కాలం కొనసాగబోదు మీ వల్లనే. నేనేమంటాను ఇంకొకటి కూడా, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులని మీకేమన్నా నేను అందరికీ చెప్తా ఉన్నా, నిరుద్యోగులు అంటే ఎట్లుండాలి, నిరుద్యోగులకు ప్రతినిధులు ఎట్లుండాలి, నిరుద్యోగుల బాధలను అక్కడ ప్రదర్శించాలి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగులను వాడుకుంటే మాత్రం అది మంచి పరిణామం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు, నిరుద్యోగులు చూస్తా ఉన్నారు. ఇది ఎక్కడికో దారి తీసేటువంటి అంశం కనిపిస్తా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులగడానికి కారణం ఏందన్నా? ఏం కారణం చెప్పండి మీరు? ఇట్లా పార్టీలకు కొమ్ము కాస్తే మరి మా నిరుద్యోగ ఉద్యమాలన్నీ నీరు గారిపోతా ఉన్నాయి. మా ఉద్యమం అక్కడికి చేరట్లేదు, ఆయన సీరియస్ గా తీసుకోవట్లేదు. అసలు మా ఉద్యమ లక్ష్యం అనేది నెరవేరట్లేదు. ఎవరి వల్ల నెరవేరట్లేదు? నిరుద్యోగులారా ఆలోచించండి, ఇప్పటికైనా తెలివిగా ఆలోచించండి. ఆల్రెడీ మీరు పీజీలు, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదువుకున్న పేద పిల్లలందరూ కూడా ఈ రోజు హైదరాబాద్ లాంటి నగరంలో జీవించాలంటే నోటిఫికేషన్ వచ్చిందాక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉందండి? ఏ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇచ్చిందండి? ఎట్లా బతుకుతారండి నిరుద్యోగులు? దాని గురించి ఎవడు ప్రశ్నించడు. మొన్న సభకు పోయిన వాళ్ళు నిరుద్యోగులు కాదని అడుగుతున్నారు. వాళ్ళు నిరుద్యోగులు అవునో కాదో అసలు ఆ విషయానికి మేము ప్రాధాన్యత ఇస్తలేం, మా సభకు మేము ప్రాధాన్యతనిస్తలేం. ఎందుకంటే ఇవ్వకండి. మేము ఆ సభను మేము స్వాగతించినాం. ఆ సభ ఉద్దేశం కరెక్ట్ అయితే ఆ సభలో ప్రతిపాదించిన అంశాలను విశ్లేషణ చేస్తే పక్కన వాళ్ళు రాసుకొని దానికి నిరుద్యోగులారా మీకు మేము భరోసా ఇస్తా ఉన్నాం, 17 పేపర్లు లీక్ అయినాయి, వాస్తవమే, మేము తప్పు చేసినాం, మా తప్పు మేము తెలుసుకుంటా ఉన్నాం అని అన్నారా? లేదు, మేము అట్లా అనలేదు. ఆయన ఏమన్నాడు? కొంతవరకు అన్నా
కొంతవరకు మా నుంచి తప్పు జరిగింది అన్నాడు. కొంతవరకు జరగలేదు, పెద్ద ఎత్తున తప్పు జరిగింది. అది చాలా పెద్ద తప్పు. గ్రూప్ 1 లాంటి ప్రతిష్టాత్మక పరీక్ష 3 సార్లు క్యాన్సిల్ అవ్వడం అనేది పెద్ద తప్పు కాదా? గ్రూప్ 2 లాంటి పరీక్షలు క్యాన్సిల్ అవ్వడం పెద్ద తప్పు కాదా? ఇవన్నీ పెద్ద తప్పులు. సో నేనేమంటా ఉన్నా, ఇంకేమి ఇవ్వాలి మీరు భరోసా? జీవో నెంబర్ 46 ఎట్లా తీసేయాలి, జీవో నెంబర్ 55 ఎట్లా తీసేయాలి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకడలను ఎట్లా నిరసించాలి, వాళ్ళ మీద ఒత్తిడి ఎట్లా తేవాలి, వీటన్నిటి మీద వ్యతిరేకత వాళ్ళకి ఎట్లా కల్పించాలి, ప్రభుత్వంతో నోటిఫికేషన్ ఎట్లా చేయాలి, మేము అధికారంలోకి వస్తే మేము ఈ జీవోల వల్ల జరిగినటువంటి అన్యాయాన్ని ఎట్లా పరిష్కరిస్తాం, మీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, సమస్యలు ఇస్తాం, యూత్ డిక్లరేషన్ లో ఉన్న ప్రతి ఒక్కటి మేము సాధించి తీరుతాం, మేము మీకు ఎంత మోసం చేసినామో అంతా మీ తరపున కొట్లాడతాం అన్నారా? అక్కడ సైడ్ లేసి వాళ్ళని తిట్టే, వాళ్ళు తెల్లారి వీళ్ళని తిట్లేసి అది సభ ఉద్దేశమా? మేము మొదట ఆ సభను మేము స్వాగతించినాం. ఇప్పటికీ నిరుద్యోగులకు మద్దతు ఇస్తే మేము స్వాగతిస్తాం. కానీ పార్టీ ప్రయోజనాలకు పోతే మాత్రం అది స్వాగతించదగ్గ అంశం కాదు. ఏ పార్టీ అయినా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నిరుద్యోగులకు సపోర్ట్ చేయండి, ఉద్యమాలకు సపోర్ట్ చేయండి, అది ముందుకు తీసుకెళ్ళండి.